ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్తుంది. ఎల్లుండే అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లోకి రెండో విడతగా 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎవరి అకౌంట్లలో ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ పడుతుంది, పడని వారు ఏం చేయాలి అనే అంశాల మీద ఈ వీడియో అయితే ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక కమలాపురంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. ఇక ఏపీలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నగదు జమకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న అంటే బుధవారం పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుందని తెలిపారు. అదే రోజు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని వెల్లడించారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్పీసీఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను కూడా యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. మొత్తానికైతే 46,62,904 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్న వారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ పథకం కింద రెండో విడత దాదాపు 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రెండో విడతలో రాష్ట్రం వాటా 5,000, కేంద్రం వాటా 2,000 కలిపి మొత్తం 7,000 రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 3,077.77 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే ఇక ఎల్లుండే అన్నదాత సుఖీభవ నిధులు పడబోతున్నాయి కాబట్టి ఇంకా మీ అకౌంట్ మొత్తం యాక్టివేట్ చేయించుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ అకౌంట్లో డబ్బులు పడకపోయినా మరి పడాలంటే ఏం చేయాలనే అంశాల మీద మన ఛానల్లో సూచనలు సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.